వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దంబర్పేటలో పోలీసులపై దొంగల కాల్పులు కలకలం రేపాయి. పోలీసులపై కత్తులతో దాడి చేసి పారిపోతున్న దొంగలపై పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులపై దాడికి తెగబడ్డ దోపిడీ దొంగలు పాఠా గ్యాంగ్ గా గుర్తించారు. కాల్పులు జరుపుతున్న సమయంలో పాఠా గ్యాంగ్ పోలీసులపై కత్తులతో దాడికి దిగింది. దీంతో ఇటు దొంగలు అటు పోలీసుల మధ్య పెద్ద వార్ చోటు చేసుకుంది. పోలీసుల నుంచి దోపిడీ దొంగలు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పాఠా గ్యాంగ్ ని పట్టుకునేందుకు నల్గొండ పోలీసులు 2 రౌండ్లు కాల్పులు జరిపారు. దోపిడీ దొంగలపై కాల్పులు జరిపి 4గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేయటంలో ఆరితేరిన పాఠా గ్యాంగ్ గా తెలిపారు. అయితే దోపిడీ దొంగలు వస్తున్నారనే సమాచారంతో నల్గొండ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్ వద్ద మాటు వేశారు. వ్యాన్లో వస్తున్న దోపిడీ దొంగలను అడ్డగించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. పోలీసులను గమనించిన దొంగలు వ్యాన్ను ఆపకుండా స్పీడ్తో అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయినా దొంగలు ఉన్న వ్యాన్ను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పోలీసులపై పాఠా గ్యాంగ్ కత్తులతో దాడికి తెగబడింది. దోపిడీ దొంగలపై కాల్పులు జరిపే 4గురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన వార్ అచ్చం సినిమా సీన్ ను తలపించింది. ఈ దాడిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులపై దొంగల కాల్పులు కలకలం రేపాయి. పోలీసులపై కత్తులతో దాడి చేసి పారిపోతున్న దొంగలపై పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, పోలీసులకు ఈ దోపిడీ దొంగలకు మధ్య జరిగిన ఈ సీన్ చేంజ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి?
సాయిస్తా జాతీయ స్థాయిలో భయంకర ముఠాగా పేరుపడినటువంటి పార్దా గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ గ్యాంగ్ గత 20 రోజులుగా నల్గొండ జిల్లాలో పోలీసులు కంటి మీద కొనుక్కోయకుండా చేస్తుంది. జాతీయ రహదారి 65పై ఆగి ఉన్న వాహనాలు, అదేవిధంగా ఈ వ్యక్తిగతంగా అంటే ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేసుకుని భారీ ఎత్తున దోపిడీకి పాల్పడడంతో పాటు వారిని కత్తులతో బెదిరించి వారి వద్ద డబ్బులు స్వాహా చేస్తున్న పార్దా గ్యాంగ్ ను పట్టుకునేందుకు నల్గొండ జిల్లా పోలీసులు గత 20 రోజులుగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత 20 రోజులుగా కూడా కంటి మీద కొనుక్కోలేకుండా పోలీసులు ముప్పుకు తలపెడుతున్న పార్దా గ్యాంగ్ చిట్యాల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నారనే సమాచారంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక పోలీస్ బృందం వారిని పట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలో పెద్దంబర్పేట వద్దనున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డుపై దొంగలు పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో దోపిడీ దొంగలు ఉన్నటువంటి పార్దా గ్యాంగ్ సభ్యులంతా కూడా పోలీసులపై దాడి చేయడంతో పాటుగా కత్తులతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాకు చెందినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. గాల్లో కాల్పులు జరపడంతో పాటుగా దొంగలను పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక దశలో అటు పోలీసులకు ఇటు దోపిడీ తీవ్రంగా దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో పోలీసులు విధిలేని పరిస్థితుల్లో గాల్లో కాల్పులు జరిపిన పరిస్థితి ఉంది. వీరిలో అంటే పార్దా గ్యాంగ్ సంబంధించిన 4 సభ్యులను నల్గొండ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని ఫస్ట్ మొదటగా పెద్దంబర్పేట పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడి నుంచి నేరుగా నల్గొండ జిల్లా ఎస్పీ కార్యాలయం తరలించి ప్రస్తుతం మాత్రం వారిని ఇంటర్వ్యూషన్ చేసిన పరిస్థితి. ఇప్పటికే పార్దా గ్యాంగ్ చేసినటువంటి అనేక దోపిడీలపై నల్గొండ జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి వెంట అనేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. మరొక పక్కన దాదాపుగా అంబర్పేట నుండి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శివారు ప్రాంతమైనటువంటి కోదాడ వరకు కూడా దాదాపుగా ఈ దోపిడీ జరిగినటువంటి ప్రాంతాలు, దోపిడీ జరిగినటువంటి ప్లేసెస్ వీటికి సంబంధించి అనేక పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నల్గొండ జిల్లా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో దొంగలు పట్టుకునేందుకు ప్రయత్నం చేసే క్రమంలో ఈ దాడి జరగగా పోలీసులు చాకచక్యంగా గాల్లో కాల్పులు జరిపి 4 పార్దా గ్యాంగ్ సభ్యులను అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా వీరు చాలా మందిని కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉందని కూడా పోలీసులు అయితే ప్రస్తుతం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదుపులోకి తీసుకున్న వారి నుంచి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తర్వాత కేసు చేస్తామని కూడా పోలీసులు అయితే ప్రస్తుతం తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు బృందం ఈ పార్దా గ్యాంగ్ పట్టుకునేందుకు మాత్రం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వచ్చినటువంటి దాడి పోలీసులకు అదేవిధంగా దోపిడీ దొంగల జరిగిన దాడిలో పోలీసులకు ఎవరికి ఏమి కానప్పటికీ కూడా పోలీసులు గాల్లో కాల్పులు జరిగిన తర్వాత మాత్రమే పార్దా గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడంతో ప్రజలు మాత్రం కొంత భయభ్రాంతుల్లో ఉన్నట్టుగా చెప్పవచ్చు. సాయిస్తా. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.